అందరికీ నమస్కారం. మెషిన్ లెర్నింగ్ ప్రపంచంలో కొన్ని సమస్యలు చాలా పెద్దవిగా, సంక్లిష్టంగా అనిపిస్తాయి కదా. వాటిని కూడా సింపుల్గా సాల్వ్ చేసే ఒక సూపర్ టెక్నిక్ ఉంది. దాని పేరే గిబ్స్ అల్గోరిథం. సరే, మరి ఈరోజు దాని సంగతేంటో తేల్చేద్దాం. ఒక్కసారి మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని చూస్తే ప్రతీదీ ఒకదానితో ఒకటి కనెక్ట్ అయి ఉంటుంది. ఉదాహరణకు, వాతావరణం ఎలా ఉంది, పంటలు ఎలా పండుతున్నాయి, మార్కెట్లో వాటి ధరలు ఎలా ఉన్నాయి, ఇవన్నీ ఒకదానిపై ఒకటి ఆధారపడి ఉంటాయి. మరి ఇలాంటి ఇంటర్కనెక్టెడ్ సిస్టమ్స్ని ఒక మోడల్గా మార్చడం ఎలా? ఇక్కడే మనకు అసలైన ఛాలెంజ్ మొదలవుతుంది. రియల్ వరల్డ్లో చాలా సిస్టమ్స్లో రకరకాల వేరియబుల్స్ అంటే అంశాలు అన్నీ ఒకదాన్ని ఒకటి ప్రభావితం చేస్తూ ఉంటాయి. దీన్నే మనం ఇంటర్కనెక్టెడ్నెస్ అంటాం. అసలు సమస్య ఏంటంటే, ఈ వేరియబుల్స్ అన్నీ ఒకేసారి జరగడానికి ఉన్న ప్రాబబిలిటీని, అంటే టెక్నికల్గా చెప్పాలంటే జాయింట్ డిస్ట్రిబ్యూషన్ని మోడల్ చేయడం చాలా కష్టం. ఎందుకంటే ప్రతిదీ మిగతా అన్నిటి మీద డిపెండ్ అయి ఉంటుంది. సో ఇక్కడ మేజర్ ప్రాబ్లం ఏంటంటే, ఈ అన్ని ప్రాబబిలిటీస్ని ఒకేసారి లెక్కించాలి అని ప్రయత్నిస్తే దానికి విపరీతమైన కంప్యూటింగ్ పవర్ కావాలి. చాలాసార్లు ఇది చాలా స్లోగా ఉంటుంది, కొన్నిసార్లైతే అసాధ్యం కూడా. ఇదే అసలైన బాటిల్నెక్ అన్నమాట. మరి ఇంత కాంప్లెక్స్ ప్రాబ్లంకి సొల్యూషన్ ఏంటి? ఇక్కడే మన హీరో ఎంట్రీ ఇస్తాడు. అదే గిబ్స్ శాంప్లింగ్. ఇది సమస్యను మనం చూసే పద్ధతినే మార్చేసే ఒక స్మార్ట్ అప్రోచ్. ఈ కాన్సెప్ట్ వెనుక ఉన్న ఐడియా చాలా సింపుల్. ఒక్క మాటలో చెప్పాలంటే, మొత్తం పజిల్ని ఒకేసారి సాల్వ్ చెయ్యొద్దు, బదులుగా ఒక్కో పీస్ని తీసుకుని సాల్వ్ చెయ్యండి అని. ఆలోచించండి, ఒక పెద్ద పజిల్ని మొత్తం ఒకేసారి చూస్తే కన్ఫ్యూజ్ అవుతాం. కానీ ఒక్కో ముక్కని సరిగ్గా అమర్చుకుంటూ వెళ్తే చాలా ఈజీ అయిపోతుంది. గిబ్స్ శాంప్లింగ్ చేసే పని కూడా సరిగ్గా ఇదే. ఎంత మంచి ఐడియా కదా. సరే, కొంచెం టెక్నికల్గా మాట్లాడితే గిబ్స్ శాంప్లింగ్ అనేది ఒక ఇటరేటివ్ అల్గోరిథం. అంటే ఒకే ప్రాసెస్ని మళ్లీ రిపీట్ చేస్తుంది. ఇది మొత్తం డిస్ట్రిబ్యూషన్ నుంచి శాంపిల్స్ తీయడానికి ఏం చేస్తుందంటే, మిగతా అన్ని వేరియబుల్స్ని కాసేపు ఫిక్స్ చేసేసి ఒకేసారి ఒక్కో వేరియబుల్ని మాత్రమే శాంపిల్ చేస్తుంది. ఇలా చేస్తూ పోతే నెమ్మదిగా మనం అసలైన డిస్ట్రిబ్యూషన్కి చాలా దగ్గరగా వస్తామన్నమాట. ఈ కాన్సెప్ట్ ఇంకా సింపుల్గా అర్థం కావాలంటే ఒక మంచి ఉదాహరణ చూద్దాం. ఈ ఎగ్జాంపుల్తో ఈ అల్గోరిథం ఎలా పనిచేస్తుందో మనకు క్లియర్గా తెలిసిపోతుంది. మనందరికీ తెలుసు, వాతావరణానికి ఐస్ క్రీం అమ్మకాలకి ఒక సంబంధం ఉంటుంది. సరే, ఇప్పుడు వెదర్ని ఎక్స్ అనుకుందాం, ఐస్ క్రీం సేల్స్ని వై అనుకుందాం. ఈ రెండింటి మధ్య ఉన్న రిలేషన్షిప్ని గిబ్స్ శాంప్లింగ్ ఎలా బయటపెడుతుందో చూద్దాం రండి. సరే, ఈ ప్రాసెస్ ఎలా పనిచేస్తుందో స్టెప్ బై స్టెప్ చూద్దాం. ఫస్ట్ స్టెప్, ర్యాండమ్గా స్టార్ట్ చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, వాతావరణం హాట్గా ఉంది, కానీ సేల్స్ లోగా ఉన్నాయనుకుందాం. ఓకే, ఇప్పుడు సెకండ్ స్టెప్, సేల్స్ లోగా ఉన్నాయనేది ఫిక్స్ చేద్దాం. ఈ కండిషన్లో వెదర్ ఎలా ఉండొచ్చు? అమ్మకాలు తక్కువగా ఉంటే బహుశా చల్లగా ఉండొచ్చు కదా. సో మనం కోల్డ్ అని శాంపిల్ చేశామనుకుందాం. ఇప్పుడు థర్డ్ స్టెప్, మన దగ్గర ఇప్పుడు వెదర్ కోల్డ్ అని ఉంది. ఈ కొత్త ఇన్ఫర్మేషన్తో సేల్స్ ఎలా ఉంటాయో ఊహిద్దాం. వెదర్ కోల్డ్గా ఉంటే సేల్స్ లోగానే ఉంటాయి, రైట్? చూసారా, ఇలా ఒక్కొక్క స్టెప్లో ఒక్కో వేరియబుల్ని మాత్రమే అప్డేట్ చేస్తూ ఈ ప్రాసెస్ని రిపీట్ చేస్తూనే ఉంటాం. అలా చాలాసార్లు చేశాక ఫైనల్గా మనకొచ్చే శాంపిల్స్ వాతావరణానికి ఐస్ క్రీం సేల్స్కి మధ్య ఉన్న అసలైన సంబంధాన్ని చూపిస్తాయి. సింపుల్గా మొత్తం పజిల్ని కాకుండా ఒక్కో పీస్ని మారుస్తున్నామన్నమాట. ఇంత పవర్ఫుల్ అల్గోరిథం మరి రియల్ వరల్డ్లో ఎక్కడ యూజ్ చేస్తారు? ఇది కేవలం థియరీ మాత్రమే కాదు, దీనికి చాలా ప్రాక్టికల్ అప్లికేషన్స్ ఉన్నాయి. గిబ్స్ శాంప్లింగ్ని చాలా చోట్ల వాడతారు. ఉదాహరణకి, టాపిక్ మోడలింగ్ అంటే డాక్యుమెంట్స్లో ఏ టాపిక్స్ గురించి మాట్లాడుతున్నారో కనిపెట్టడం. ఇమేజ్ ప్రాసెసింగ్ అంటే నాయిస్గా ఉన్న ఇమేజెస్ని క్లియర్ చేయడం. అలాగే న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్, బయసియన్ నెట్వర్క్స్, ఇంకా మనకు నచ్చే సినిమాలు, ప్రాడక్ట్స్ని సజెస్ట్ చేసే రికమెండేషన్ సిస్టమ్స్లో దీన్ని విరివిగా ఉపయోగిస్తారు. సరే, ఒకసారి గిబ్స్ శాంప్లింగ్ని డైరెక్ట్ శాంప్లింగ్ని పోల్చి చూద్దాం. చూడండి, డైరెక్ట్ శాంప్లింగ్ అన్నిటినీ ఒకేసారి హ్యాండిల్ చేయాలి కాబట్టి చాలా కాంప్లెక్స్. కానీ గిబ్స్ శాంప్లింగ్ చాలా సింపుల్, ఎందుకంటే అది పెద్ద జాయింట్ డిస్ట్రిబ్యూషన్ మీద కాకుండా చిన్న సింపుల్ కండిషనల్ డిస్ట్రిబ్యూషన్స్ మీద ఫోకస్ చేస్తుంది. అందుకే ఇది చాలా ఎఫిషియెంట్ కూడా. అయితే ప్రతి టెక్నిక్కి లాభాలు నష్టాలు ఉన్నట్టే గిబ్స్ శాంప్లింగ్కి కూడా కొన్ని లిమిటేషన్స్ ఉన్నాయి. అవి కూడా మనం అర్థం చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. అడ్వాంటేజెస్ విషయానికొస్తే ఇది సింపుల్, ఎఫిషియెంట్, ఇంకా ఇంప్లిమెంట్ చేయడం కూడా ఈజీ. కానీ డిసడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి. కొన్నిసార్లు ఇది కన్వర్జ్ అవ్వడానికి, అంటే సరైన రిజల్ట్కి రావడానికి చాలా టైం తీసుకుంటుంది. చాలా ఇటరేషన్స్ అవసరమవుతాయి. అంతేకాదు, మనం స్టార్టింగ్లో ఇచ్చే వాల్యూస్ కూడా ఫైనల్ రిజల్ట్ని ప్రభావితం చేయొచ్చు. ఫైనల్గా ఒక్క మాటలో చెప్పాలంటే, గిబ్స్ శాంప్లింగ్ అనేది చాలా సంక్లిష్టమైన జాయింట్ డిస్ట్రిబ్యూషన్లని అంచనా వేయడానికి మనం వాడే ఒక చాలా పవర్ఫుల్ టెక్నిక్. ఇది పెద్ద సమస్యల్ని చిన్న మేనేజ్ చేయగల పీసెస్గా విడగొట్టి పరిష్కరిస్తుంది. చివరగా ఒక ప్రశ్న, ఈ ఒక్కో పీస్ని సాల్వ్ చేసుకుంటూ వెళ్లడం అనే ఫిలాసఫీని మనం ఇంకా ఏ కాంప్లెక్స్ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయడానికి